Subscribe to our channel and press the bell icon for the latest updates. మూడు పార్టీలు వైసీపీ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచిగా నేను మీకు నేను వివరించేది కూడా మీరందరూ ఒక డిగ్రీ చదవాలంటే ఒక 3 సంవత్సరాలు చదివారు ఒక ఐపీఎస్ కావాలంటే మంచి ఉత్తీర్ణతో పాస్ అవ్వాలి ప్రవేశ పరీక్షలు పాస్ అవ్వాలి ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు మనకి సిబిఐ జాయింట్ డైరెక్టర్ అయ్యారంటే ఐపీఎస్ చదివి కష్టపడి చేశారు ఒక రాజకీయ నాయకుడు ఏ కష్టం లేకుండా మన గంటా గారిలాగా 20 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోతానంటే అంటే మీరు బైకులు కొనిచ్చి కొంత డబ్బులు పనిచేస్తే ఎమ్మెల్యేలు అయిపోతానంటే మంత్రులు అయిపోతానంటే వాళ్ళు పెట్టుబడి అది నేను అది కాదు నేను జనసేన పార్టీ పెట్టడానికి ముందు 2003లో నేను రాజకీయాల్లో రావడం నిర్ణయించుకున్నాను పబ్లిక్ పాలసీల గురించి ఒక 8 సంవత్సరాలు చదివాను అదే పనిగా ప్రజారాజ్యం పార్టీ పెడితే నేను కార్యకర్తగా ఉండిపోయాను అందరూ కోరిక మీద యువరాజ్యానికి ప్రెసిడెంట్గా చేశాను ఇవన్నీ ఎందుకు అలాగే 2014లో పార్టీ పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు పెట్టానంటే నాకేదో ముఖ్యమంత్రి వీటన్నిటికంటే కూడా నాకు ఒక అన్యాయం జరుగుతుంటే 40 సంవత్సరాల క్రితం ఎవరెవరో చేసిన తప్పులకి ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష అనుభవిస్తుంటే తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని ఎలా జనరలైజ్ చేస్తారు అర్థం కదా ఆంధ్రోళ్ళు దోపిడీదారులు ఆంధ్రోళ్ళు అది ఆంధ్రోళ్ళు ఇది అంటే ఒక్కడు మాట్లాడు ఒక్క నాయకుడు మాట్లాడు ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడు ఓకే ఈ రోజున జగన్ గారు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి ఏమన్నారు మరి మీరు ఎందుకు కేసీఆర్ గారు ఏమన్నారు ఏంటి ఎందుకు మాట్లాడరు 2014లో మాట్లాడలేదు 2019లో ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొస్తున్నారు నేనేం మాట్లాడతానంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు వారిని నేను ఒకటే కోరుకున్నాను వైజాగ్ సౌత్ నుంచి ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మీరు మీ ఉద్యమాన్ని అంత బలంగా నడిపి మీరు మీ రాయలసీమ ముఠాల వల్ల అని చెప్పి రాయలసీమ ఫ్యాక్షనిజం వల్ల మా తెలంగాణ నష్టపోతున్నట్టు మీరు తరివేసి తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు వరంగల్లో రాళ్లతో కొట్టించి అలాంటి వ్యక్తికి ఈ రోజున మీరు వెనకాల మద్దతు పలుకుతున్నారంటే నేను మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకసారి మీరు పెద్దలు ఆలోచించండి విఘ్నత ఆలోచించండి మీరు పెద్దలు సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సహృదయత ఉన్నవాళ్ళు మీరు ఇలా చేస్తే ఎట్లా ఒకవేళ మీరు నిజంగా చంద్రబాబు గారు ఓడించాలి అంటే కట్టుకుని రిటర్న్ గిఫ్టే ఇవ్వాలంటే మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయండి మంచి రాజమార్గం పురోహితులు చెప్తాంటారు రాజమార్గే రాజద్వారే రాజగృహే అలా రండి టిఆర్ఎస్ నాయకుల్ని దొడ్డిదారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాకుండా రాజమార్గాన రాజద్వారం రాజగృహే మీరు లోపలికి సంపూర్ణ మేము స్వాగతిస్తాం కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మటుకు మీరు సపోర్ట్ చేసే మటుకు మేము స్వాగతించాం చాలా తప్పు ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీతో ఎవరు పొత్తుగట్టినా ఏమంటారు వాళ్ళు మిగతా మతాలని మిగతా వాళ్ళు ఎవరు రానివ్వరని మాట్లాడతారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలు దోస్తీ కడతారు మరి మీకు ఓట్లేమో మీకు అందరికీ కావాలా మాది దళితుల ఓట్ బ్యాంక్ అండి మాది ముస్లింల ఓట్ బ్యాంక్ అండి మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి మరి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడదు అంటే మీకు అర్థమవుతుంటే అందరినీ మనల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు మన దగ్గర ఒక కథ చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఇంకో కథ చెప్తారు నేను అవి చెప్పనమ్మా మీకు నేను అలాంటి చెప్పను నేను మనస్ఫూర్తిగా మీరు తిరిచే చెట్టండి మెచ్చుకోండి కానీ నేను సత్యం మాట్లాడతాను సత్యమేవ జయతే ఇది ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఇన్ ట్రూత్ వి ట్రస్ట్ అమెరికా భగవంతుని మేము నమ్ముతా ఉంటారు మన సత్యాన్ని నమ్ముతా ఉంటాం అది భారతదేశం తాలూకు గొప్పతనం సత్యానికి రూపం లేదు సత్యం తెలుసు సత్యం ఆవిష్కరింపబడుతుంది అలాంటి సత్యాన్ని నమ్ముతాం నేను సత్యాన్ని నమ్ముతాను నేను కోరుకుంటుంది కూడా దేశానికి నిజంగా గొప్ప పాలసీలు ఏం చేయక్కర్లేదు చెయ్యాల్సిందలా అంబేద్కర్ గారు కానీ మహా గొప్ప మేధావులు ఎన్ని పాలసీలు పెట్టారంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రజాప్రతినిధులు కావాలి కానీ కొత్త పాలసీలు అవసరం లేదు కాలుష్యం లేకుండా ఉండాలంటే అన్ని రాసి పెట్టున్నాయి
దానికి కావాల్సింది బలమైన ప్రజాప్రతినిధులు కావాలి. నేను పోయిన 2014 ఎలక్షన్స్ లో వైసీపీ నాయకులు పులివెందల నుంచి కిరాయి మోకల్ని తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తే నాకు నచ్చల. ఈ రోజున వైసీపీ నాయకులు వాళ్ళ ఇంట్లో ఒక హత్య జరిగింది. వాళ్ళ సొంత చిన్నాన్న గారు చనిపోతే హత్యకు గురైతే అది ఈ రోజుకి ఎలా జరిగిందో తెలియదు. హత్య జరిగితే ఎవరో ఒకళ్ళు క్లీనప్ చేశారు ప్రొఫెషనల్ గా, వేలి ముద్దలు చెడిపేశారు. ఒక ఇంట్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, మీరు ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తులు, మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీ సొంత చిన్నాన్న హత్యకు గురైతే మరి దాని గురించి మీరేం మాట్లాడరండి? ఎవరు చేశారు మీకు తెలియదా? ఇది మేము నమ్మట్లా. మీరు దాన్నే పెద్ద విషయం కాకుండా సొంత వాళ్ళు చనిపోతేనే మీకు విషయం కాదంటే రేపు పొద్దున్న వైజాగ్ లో ఎవరు చనిపోతే మీకు పడుతుంది. అది మాకు భయం వేస్తుంది. పోనీ తెలుగుదేశం పార్టీని మనం నమ్ముదామా అంటే, అరే పవన్ కళ్యాణ్ వచ్చి ఏమి ఆశించకుండా మీ ఎజెండాలు మోసి గెలిపించండి అంటే మీరు అడ్డగోలుగా దోచేశారు భూములు, ఇష్టారాజ్యంగా భూములు పనిచేశారు. ఎవడు అడుగుతాడు దీని గురించి? మరి తెలుగుదేశం మొత్తం ముఖ్యమంత్రి గారికి వారి ప్రజాప్రతినిధుల మీద పట్టు అయితే పోయింది, గంటా గారి మీద పట్టుపోయింది. అడ్డగోలుగా దోచేస్తుంది, ఎవరు మాట్లాడరు. అందుకని తెలుగుదేశాన్ని ఇంకోసారి తీసుకొద్దామంటే, సపోర్ట్ చేద్దామంటే కుదరదు. మీకు నేను ఎలా ప్రూవ్ చేయాలి? మన ఉత్తరాంధ్రకు చెందిన ఒక సివిల్ కాంట్రాక్టర్, చిన్నపాటి పొక్లైనర్ నడుపుకునే వ్యక్తి, ఒక రామ్మోహన్ వ్యక్తికి ఆముదాల వలస నుంచి నియోజకవర్గానికి మనం ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తున్న అభ్యర్థిగా, ఒక ఆర్టీసీ బస్ కండక్టర్ కొడుకు గేదెల చైతన్యాన్ని మనం కూర్చోబెట్టి మనం పాతపట్నంగా అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. అంటే జనసేన పార్టీ చాలా మామూలు సామాన్య వ్యక్తులు, చిన్నప్పటి నుంచి వచ్చిన కష్టాలు తెలుసు. ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోండి అంటే 2000 మంది వచ్చారు. 175 నియోజకవర్గాలకి దాదాపు 2400 మంది అభ్యర్థులు పెడితే మనతో పనిచేసిన వాళ్ళతో సహా చాలా మంది నచ్చితే కొంతమంది వాళ్ళని చేశాం. ఇంత స్క్రూటినీ చేసిన తర్వాత రూపాయి తీసుకోకుండా వైవి రెడ్డి గారు వచ్చారు, వైఎస్ రెడ్డి గారు నంద్యాల పార్లమెంట్ నుంచి, ఎస్వై రెడ్డి గారు క్షమించాలి, ఎస్వై రెడ్డి గారు వస్తే మిగతా వాళ్ళు ఏమేమి కోరుకుంటారో తెలియదుగా నేను చెప్పాను, సార్ నాకేం డబ్బులు వద్దు, మీరు ప్రజలకు అండగా నిలబడిన ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మన రాయలసీమకి ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్తే ఆయన 2 చేతులు మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి నేను చేసి పెడతాను. ఇలాంటి పార్టీ నేను ఎక్కడ చూడలేదు. నేనేం కోరుకుంటున్నానంటే ఎక్కడో కొంత మార్పు పట్టుకొద్దాం. ఎలాంటి మార్పు అంటే, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే లంచాలు అడిగిన సమాజం, ఒక చిన్నపాటి పని చేసుకోవాలంటే మన ఎవరు ఇబ్బంది పెట్టని సమాజం, రోడ్ల మీద నేను ఉపనలు కొట్టు పెట్టుకుని అమ్మాలి నేను పెట్టుకుంటానంటే దాన్ని వారికి చిన్నపాటి లైసెన్స్ ఇచ్చి వాళ్ళని వేధించని సమాజం, వేధించని వ్యవస్థ. ఇది నాకు చాలా చిన్నవి, కానీ ఇవి జరగట్లేదే. సగటు మనిషి బతికే పరిస్థితులు లేవే. ఒక చిన్నపాటి విద్యార్థి, నాకు ఐడెంటిటీ కార్డు పోయింది, ఆధార్ కార్డు కావాలంటే 200 రూపాయలు అడగని వ్యవస్థను నేను కోరుకోవాలంటే వ్యవస్థను తాగేస్తాను. ఒక విద్యార్థి ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు భారం అవ్వదు విద్య, అది జనసేన భరిస్తుంది. ఒక జబ్బు వస్తే మనం ఇంత కష్టపడుతున్నాం అందరం, ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు మనకు ట్యాక్స్ గా చెల్లిస్తే మన రిటర్న్ గిఫ్ట్ మనకి ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ అంటే ఎంతసేపు పొలిటికల్ పగా ప్రతీకారం రిటర్న్ గిఫ్ట్ అంటే మీరు జనసేనకి నిలబడిన ఇంత చేశాను. రేపొద్దున మన పార్టీ వస్తే నేను చేయగలిగేది ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మనకి ఆరోగ్య బీమా ఇద్దాం. ఎందుకంటే ఏ జబ్బు ఎప్పుడు వస్తామని తెలియదు, చెప్పి రావు జబ్బులు, అందుకని నిలబడతామని. పిల్లలకి విద్య ఉచితంగా రావాలి. అలాగే మనకి మత్స్య కార్మికులు మొత్తం ఉన్నారు, వీళ్ళందరికీ జెట్టీలు కానీ వారికి డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళాలంటే వారికి మరబోట్లు కానీ బలంగా చేయాలంటే జనసేన రావాలి. ఇవన్నీ నేను పెట్టాను. అలాగే ఆడపడుచులు క్షేమంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలంటే అభద్రత ఉండకూడదు. అవి రావాలంటే చాలా బలమైన వ్యవస్థ ఉండాలి. ఎలాంటి వ్యవస్థ ఉండాలంటే నాయకులే ఇష్టారాజ్యంగా వాళ్లే చట్టాలను ఉల్లంఘించే వాళ్ళు అయితే మరి వాళ్లే న్యాయం చేస్తారు. అందుకనే అనకాపల్లి మన విశాఖపట్నం పార్లమెంటుకి జేడి లక్ష్మీనారాయణ గారిని మనం తీసుకొస్తున్నాం. బలంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయిన అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే
ఖండ ఖండాలుగా నరికేసి తోలు తీసే వ్యక్తి అంటే అవినీతి తోలు, దోపిడీ వ్యవస్థ ఎవరున్నా కానీ వాళ్ళని ఖండ ఖండాలకు చీల్చి చెండాడగలిగే శక్తి సత్తా ఉన్న వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక చిన్నపాటి 170 రూపాయలు ఉపాధ్యాయురాలుగా పనిచేసే అలాంటి టీచర్ కొడుకు, అది మీరు రాసుకోవడం చెప్తే బాగుండదు. మీ కామెంట్స్ నేను మాట్లాడకూడదు. నేను మాట్లాడదామంటే ఎలక్షన్ కోడ్ నా నోరు నొక్కేస్తుంది. ఇలా చెప్పకుండా ఆగు. అలాగే గంపా గిరిధర్ గారిని బలమైన మెజారిటీ తోటి మనం గెలిపించండి. ఎందుకంటే నేను మీకు అండగా ఉన్నాను. నేను అంటే ఒక వ్యవస్థను నడపడం ఒక కానిస్టేబుల్ కొడుకున్నాను, చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకుని. నేను మీలాగా చాలా మంది పెద్దల్లో ఇక్కడ జేడీ గారి లాగా వీళ్ళందరిలా పెద్ద పెద్ద చదువు, మా మాదాస్ గారు నేను లాయర్లు చేయలేదు, లా చేయలేదు, ఆంధ్రప్రదేశ్ లా చదువుకున్నారు. మన వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్యనాయుడు గారి ఆయన సహ విద్యార్థి, వాళ్ళంతలా చదువుకోలేదు. నేనేదో సార్ నేను పెద్ద చదువుకోలేదు, 10వ తరగతి కొంచెం బలంగా 32 మార్కులతో పాస్ అయిన వాడిని, ఏదో మాకు తోచిన సహాయం చేస్తున్నాం అంటే నాలాంటి వాడు పట్టి పెట్టి ఇక్కడ దాకా వచ్చాడంటే ఎంత ధైర్యం కావాలి, వదిలేయాలి. పోరాటం చేస్తే పోయేదేముంది పెద్ద బానిస సంఖ్యలుగా. ఏమిటి బానిస సంఖ్యలు? మన ఓట్లు వేయించుకొని మనల్ని బందీలు చేసే బానిస సంఖ్యలు, మన ఓట్లు వేయించుకొని మనల్ని బెదిరించి మాఫియా సంస్కృతిని తీసుకొచ్చే బానిస సంఖ్యలు. వీటిని పారదోలదాం. బలమైన వ్యక్తులను తీసుకొచ్చాను, వారిని మనస్ఫూర్తిగా మీరు గెలిపించండి. మనకి అలాగే రైతులకి పాపం ఒళ్ళంతా పనిచేస్తే ఇప్పుడు ప్రతి దారుణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకరు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి వెళ్ళి రిజైన్ చేస్తే ఒక్క రోజుకి వెళ్ళినా కానీ జీవితకాలం వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఒక ఉద్యోగి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి వాళ్ళ పెన్షన్ లేదు. అలాగే ఒక రైతుకి శ్రమించి మనందరికీ మనకు అన్నం పెడితే రైతుకి పెన్షన్ లేదు. అలాంటి రైతుకి మనం 5,000 పెన్షన్ ఇస్తున్నాం. సాగు సహాయానికి మనం 8,000 ఇస్తున్నాం. నేను 8,000 ఇస్తాను, జగన్ మన చంద్రబాబు గారు 10,000 ఇస్తామంటారు. నేను 10 అంటే ఆయన 10 బాబు నాకు తెలియట్లేదు, నేను నిజాయితీకి 8,000 ఇస్తాను, కుదిరితే రేపు పొద్దున 10,000 పైన కూడా ఇస్తాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం నా జేబులో మీకేం కావాలమ్మా, మీకు ప్రతి రైతుకి నేను 10 వజ్రాలు ఇస్తాను, 10 లక్షలు చేశాను. ఆయన నమ్మద్దు. రత్నాలు వజ్రాలు నా దగ్గర నమ్మద్దు. ఏమి చెయ్యని వాళ్ళు. నా భయం ఒకటే, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వస్తే మన మొత్తం మాఫియా అమ్మ వాళ్ళందరూ, వాళ్ళు ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా. వైసీపీ వాళ్ళు వస్తే మొత్తం రౌడీలను పెడతారు ఇక్కడ మనకి. వైజాగ్ కి రౌడీ సంస్కృతి అయితే నేను వైజాగ్ లో నటనలో ఓనామాలు దిద్దుకున్నాను, నాకు ఇష్టం వైజాగ్. మీరు వైజాగ్ లో రౌడీ సంస్కృతి పట్టుకొస్తే మరి నేను రోడ్ల మీద రావాల్సి వస్తుంది. గుర్తుపెట్టి నాకు అలాంటి పరిస్థితులు కల్పించకుండా ఉండాలి అంటే నిలువెత్తు నడిచే ధైర్యం జేడీ లక్ష్మీనారాయణ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలి. సౌత్ లో బలవంగా అన్ని వర్గాల సమస్యల్ని అక్కడ పొట్టు కాలుష్యం దగ్గర నుంచి కానీ అన్ని న్యాయం జరగాలి అంటే గంపా గిరిధర్ గారిని గెలిపించండి. అలాగే మీ అందరికీ సభాముఖంగా వేడుకున్న అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, గాజువాకలో మీకు ఎవరైనా బంధువులు తెలుసుంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే నాకు ఓటేయమని చెప్పరా కొంచెం. ఓ మంచి మాట చెప్పండి అబ్బా, మీ సొమ్మేం పోద్ది. అందరికీ ఘనమైన ఇంత మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఒకసారి జేడీ గారిని పక్కన రావాల్సింది కోరుకుంటూ, గంపా గిరిజన పక్కన రావాల్సిన వారిద్దరిని గెలిపించవలసింది కోరుకుంటున్నాను. అలాగే నేను పార్టీ కోసం చాలా మంది పనిచేశారు. సభాముఖంగా మీ అందరికీ మాధవ్ గారు
అలాగే జనసేనకి పార్టీ ఆఫీస్ లేకపోతే మాడపడుచు సహోదరి మాకు పార్టీ ఆఫీస్ ఇచ్చారు జనసేనకి. వారి దీవెనలు ఈ రోజున మనస్ఫూర్తిగా నిలబెట్టిని వారు మాకు అండగా నిలబెట్టుకో మీ సహాయం మర్చిపోం. మీరు దయచేసి ఇది మన పార్టీ, పెద్ద మనసుతోటి మిమ్మల్ని ఆశీర్వదించాం. అలాగా అంటే అందరినీ ఇప్పుడు నేను దగ్గరికి అందరూ రావడం ఇబ్బంది అవుతుంది, కానీ ఒక్కొక్క ఆడపడుచు ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ మీరు వెనక్కి వెళ్ళండి. పక్కన ఆడపడుచులకి ఈరోజు మా ఉషశ్రీ గారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. నేను అడిగాను మీకు ఏం కావాలి, మీరు ఎందుకు వస్తున్నారు పార్టీలో కంటే నాకేదో సమయం ఉంది, స్పోర్ట్స్ ని యువతని డెవలప్ చేయాలని ఉంది, పార్టీలను పనిచేయాలని పెద్ద మనసుతో వచ్చినందుకు ఉషశ్రీ గారికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. జనసేన జెండాని ఎక్కడ ఇంటర్నేషనల్ వాళ్ళ బ్యాడ్మింటన్ పోటీలు జరిగితే ఎగరేసి మనకి జనసేన జెండాను ఎగరవేసిన ఉషశ్రీ గారు. అలాగే మా వీరమ్మ జనసేన మహిళా విభాగం ముగ్గురితో స్టార్ట్ అయింది. ఆ ముగ్గురులో ఈవిడ స్టార్ట్ చేసి ఆడపడుచుల బాధల గురించి, చిన్న బిడ్డల బాధల గురించి చెప్పింది. వీళ్ళు ముగ్గురు వచ్చి నేను అంబేద్కర్ భవన్లో ఉన్నప్పుడు వచ్చి మాకు ఇంత కష్టాలు ఉన్నాయి, మేము అంటే నేనేం అడగల, వాళ్ళు పిలిచకపోతే మేము అని గుర్తిస్తాం, మీకు అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉంటాం. ఎందుకంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానంటే నేను అందరి కష్టాన్ని ఒకేసారి గుర్తించలేను, ఒకనే ఉన్నాను. లక్షల మందిని గుర్తించాలంటే టైం కావాలి నాకు. మనస్ఫూర్తిగా మీ అందరి ముందు మనం అందరం కలిసి కష్టపడి పార్టీని గెలిపిద్దాం, ఆ తర్వాత మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ గంపా గిరిధర్ గారి నాన్నగారిని ముందుకు రావాల్సిన కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి దేశానికి, మన జాతికి, మనకి జన్మించిన భూమికి జేజేలు పలుకుతూ సభను ముగిద్దాం. ఒక్కసారి డాక్టర్ ముగి శ్రీనివాస్ గారిని మనకి పిఆర్పి నుంచి అప్పటి రాజకీయ ప్రస్థానానికి మనకు అండగా నిలిచిన డాక్టర్ ముగి శ్రీనివాసరావు గారికి ఈ రోజున మనం వైజాగ్ సౌత్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా టికెట్ గంప గిరిధర్ గారికి చేసినా కానీ ఆయన పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తారు. మనస్ఫూర్తిగా తీసుకెళ్తాను. ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా ఒకసారి భారత మాతకి జయ మనకి జన్మనిచ్చిన తల్లికి, జన్మనిచ్చిన నేలకి
జేజేలు పలుకుతూ ఒకసారి సెలవు తీసుకుందాం. భారత్ మాతా కీ జై హింద్. Subscribe to our channel and press the bell icon for the latest updates.